హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం అల్లం టమాటో విత్తనాలు నాటుకుందాము. టమాటో నారు కావాలి కదండి, అందుకోసం మనం టమాటో విత్తనాలు నాటుకుందాము. ఈ 2 టబ్బుల్లో పుదీనా నాటుతున్నానండి. మనం ఇంతకుముందు 2 టబ్బుల్లో నాటాము. ఇప్పుడు ఈ 2 టబ్బుల్లో కూడా నాటుకుందాము. మధ్యలో వేస్తున్నానండి 2 కొమ్మలు. ఇంకా మొత్తం వచ్చేస్తుంది టబ్బు నిండా. ఈ టబ్బులో కూడా అలాగే నాటుతున్నాను. కొంచెం లావు కొమ్మలు తీసుకుని నాటండి. మధ్యలో నాటితే టబ్బు మొత్తం అల్లుకుంటుందండి. పుదీనా చాలా బాగొస్తుంది. నాటాను పుదీనా. ఇంకా అల్లం నాటుకుందాము. ఈ టబ్బులో 4 కొమ్మలు, ఈ టబ్బులో 4 కొమ్మలు పుదీనా నాటానండి. మంచి ఎండ ఉంది, వాటర్ కూడా ఇస్తున్నా. నాటగానే ఇవ్వాలండి వాటరు. ఎండ కదండి, బాగా వాడిపోతాయి లేదంటే. మాకైతే చాలా ఎండలు ఉన్నాయండి, విపరీతంగా ఉన్నాయి ఎండలు. మట్టితో టబ్బు నింపుకుని అల్లం నాటుకుందాము. రోహి ఆకులు వేస్తున్నాను అడుగు భాగంలో. ఇప్పుడు మట్టి పోస్తున్నా. నిండుగా పోసేద్దాము. కొంచెం దిద్దామండి మట్టిని. మనం అల్లం నాటుకున్న తర్వాత మళ్ళీ పైన కవర్ చేయాలి మట్టితో, అందుకని మట్టి తీస్తున్నా. ఇంకా సరిపోతుందండి. అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్. ఇప్పుడు ఈ అల్లం ముక్కల్ని నాటుకుందాము. గట్టిగా ప్రెస్ చేస్తున్నాను మట్టిని. ఇంకొంచెం మట్టి పోస్తున్నా. ఇంకా నాటుకుందాము. చాలా ఈజీ అండి అల్లం నాటుకోవడం. నేను 1 టబ్బులో నాటుతున్నాను, సరిపోతుంది మన ఇంటికి. ఇలా పెట్టడమేనండి ఒక్కొక్క ముక్కని.
ఇలా పెట్టేయాలండి అల్లం ముక్కల్ని. ఈ అల్లం ముక్కల మీద మళ్ళీ మట్టి పోసి కవర్ చేయాలి. ఇప్పుడు పోస్తున్నా. నేను ఒక టబ్బులోనే నాటుతున్నానండి అల్లం. మనకి సరిపోతే చాలు. అల్లం టీ కూడా చాలా బాగుంటాయండి. మీకు ఎంతమందికి ఇష్టం అల్లం టీ? నేను మాత్రం వర్షాకాలం తాగుతానండి అల్లం టీ. ఎందుకంటే అప్పుడు ఎక్కువ వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు జ్వరాలు, దగ్గు, జలుబులు ఇవన్నీ వస్తాయండి. మనకి గొంతు నొప్పి ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా మనం అల్లం టీ తాగితే వాటన్నిటికీ దూరంగా ఉండొచ్చండి. అందుకోసం నేను వర్షాకాలం వర్షాలు పడినప్పుడు అల్లం టీ తాగుతాను. మిగతా అంతా పుదీనా టీయేనండి. అల్లం టీ చాలా మంచిదండి హెల్త్కి. గొంతు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఈజీగా పోతాయి అల్లం టీ తాగితే. గొంతుకి ముక్కుకి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు అల్లం టీ తాగండి, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇలా కవర్ చేయాలండి మట్టితో అల్లం ముక్కలన్నీ. ఇంకంతే. ఇప్పుడు టమాటో విత్తనాలు కూడా నాటుకుందాము. ఈ టబ్బులో టమాటో విత్తనాలు నాటుకుందాము. టమాటోల్ని కట్ చేసుకుందాము. కట్ చేస్తున్నానండి. 8 పీసెస్గా కట్ చేస్తున్నాను. 8 ముక్కలు. కొంచెం మట్టి దిద్దాము. టబ్బు నిండుగా ఉంది. మట్టి అంతా తీద్దామండి. తీసి విత్తనాలు నాడదాం. టమాటో విత్తనాలు ఫస్ట్ నారు పోయాలి కదండి. టమాటా ముక్కలు వచ్చాక నాటుకోవాలి. ఇంకా సరిపోతుంది. ఇంకొక పీస్ని ఇలా పిండుకోవాలి విత్తనాలు. ఇలా పిండేయటమేనండి. మనకు ఒక 10 మొక్కలు వచ్చినా సరిపోతాయి. మనం అంతకంటే వేయం కదండి. ఒక 10-15 వేస్తాము. ఇంకా టబ్ అంతా ఇలా పిండేసేయాలి. ఇంకా మనకి 15-20 రోజుల్లో వచ్చేస్తాయండి మొక్కలు. అప్పుడు మళ్ళీ మనం నాటుకోవచ్చు. ఎండలేమో బాగున్నాయండి. చూద్దాము వస్తాయో రావో. మళ్ళీ ఎండలు బాగా మొదలైంది. ఇప్పుడు దాకా చల్లగా ఉందండి, వర్షాలు పడి కొంచెం. మళ్ళీ ఎండలు బిగినాయి. రెండు టమాటాలు కోస్తున్నానండి. ఇవి సరిపోతాయి మనకి ఈ టబ్బుకి. కొన్ని పోయినా కానీ కొన్ని వస్తాయండి. అందుకనే 2 టమాటాలు పిండుతున్నాను.
15-20 రోజులు వచ్చేస్తుందండి టమాటో నారు. ఇంకా మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు. కొంచెం నీడలో పెట్టాలండి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎండలు స్టార్ట్ అయినాయి. కొంచెం నీడలో షేడ్ ఉన్న ప్రాంతంలో పెట్టుకుంటే వెంటిలేషన్ ఉండాలండి, గాలి వెలుతురు ఉండాలి. అలాంటి చోట పెట్టాలండి. పెట్టుకుంటే మనకి ఈజీగా వస్తాయి మొక్కలు. ఇప్పుడు మట్టి చల్లుతున్నాను విత్తనాల మీద. మళ్ళీ సమ్మర్ వచ్చేసిందండి, అంత ఎండలు ఉన్నాయి. సమ్మర్ పోయింది అనుకున్నాము, కానీ లేదండి, మళ్ళీ మొదలైంది. విత్తనాల మీద అలా మట్టి చల్లేయాలండి, కవర్ చేయాలి. అంతేనండి. అల్లం నాటుకున్నాము, టమాటో విత్తనాలు నాటుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటికి వాటర్ ఇచ్చేద్దాము. ఈరోజు మనం 2 టబ్బుల్లో పుదీనా నాటుకున్నాము, అల్లం నాటుకున్నాము, టమాటో నారు కోసం టమాటో విత్తనాలు నాటుకున్నామండి. చూడండి గార్డెన్ ఎలా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందోనండి. చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా ఉంటుందండి గార్డెన్లోకి వస్తే. లిల్లీ పూలు, పొగడబంతి పూలు, మందారాలు, మిల్లీసు, టెక్సాసు, ఈ పూలన్నీ చూస్తుంటే, విరజాజి, మల్లె, కనకాంబరాలు, ఈ పూలన్నీ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. చాలా ఆనందంగా కూడా ఉంటుంది. మనం టెర్రస్ గార్డెన్ చేయడం కొంచెం కష్టమైన పనే కానండి, అయినా కానీ ఈ పూలని, ఈ మొక్కల్ని, ఈ ఫ్రూట్స్ని చూస్తుంటే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన కష్టం అసలు తెలియదండి. మన కష్టం అంతా మర్చిపోతాము మనము. చాలా హ్యాపీ అనిపిస్తుంది గార్డెన్లోకి వస్తే. చల్లని గాలి, మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడికి వస్తే. మొక్కలు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా హ్యాపీ అనిపిస్తుందండి నాకైతే. చూడండి నిమ్మ మొక్క ఎంత పెద్దదైందో. ప్రతి మొక్కని ఇలానే పలకరిస్తూ ఉంటానండి. ప్రతి మొక్కని టచ్ చేస్తూ ఉంటాను మొక్క దగ్గరికి వెళ్ళి. అలా చేయటం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అన్ని మొక్కల్ని పలకరించి 1 గంట సేపు అలా గార్డెన్లో తిరుగుతూ సరదాగా గడిపి కిందకి వెళ్తానండి. ఇప్పుడు అల్లం నాటుకున్నాం కదండి, అల్లానికి, టమాటో విత్తనాలకి వాటర్ ఇచ్చేద్దాము. మట్టి తడిగానే ఉందండి, ఒక మొగ్గు సరిపోతుంది. టమాటో విత్తనాలకు కూడా ఇస్తున్నా వాటరు. మీరు కూడా అల్లం నాటుకోవడం, టమాటో నారు పోసుకోవడం ట్రై చేయండి. ఎందుకంటే వర్షాలు పడతాయండి, ఈ నారు పెరిగేటప్పటికి వర్షాలు కూడా పడతాయి. మళ్ళీ మనం టమాటో మొక్కల్ని నాటుకోవచ్చు. బ్యూటిఫుల్ గార్డెన్ అండి, ఒకసారి అట్లా లుక్ చేయండి. లిల్లీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. దగ్గరికి వెళ్దాము. చూడండి ఇలా ఈ పొగడబంతి, మిల్లీసు, టెక్సాసు, వీటిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఈ పూలను చూస్తుంటే పచ్చగా ఉన్న మొక్కలు. ఇటు వస్తే లిల్లీస్ అండి, రకరకాల లిల్లీస్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాము.